హే గైస్, అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో గైస్, ప్రతి స్పోర్ట్ లో ఎంపైర్ కి ప్లేయర్స్ కి మధ్య గొడవలు అనేవి సహజంగా జరుగుతూనే ఉంటాయి. గొడవలు మీన్స్ నా ఒపీనియన్ ప్రకారం ఆర్గ్యుమెంట్స్ అని. ఎంపైర్స్ ఏమో వాళ్ళ డెసిషన్ కరెక్ట్ అని, ప్లేయర్స్ ఏమో ఎంపైర్ డెసిషన్ రాంగ్ అని, ఇలా వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ ఎంపైర్ డెసిషన్ రాంగ్ అనిపిస్తే మనం రివ్యూ తీసుకోవచ్చు. ఒకవేళ మనకి రివ్యూ లేకపోతే అప్పుడు ఎంపైర్ డెసిజనే ఫైనల్ డెసిజన్ అవుతుంది. ఎంపైర్ డెసిజన్ 90% కరెక్ట్ గానే ఉంటుంది, బట్ ఎక్కడో 10% మాత్రమే వాళ్ళ డెసిషన్ అనేది రాంగ్ అవుతుంది. అయితే ఈ రాంగ్ డెసిషన్ అనేది 2-3 టైమ్స్ చేస్తే ఓకే పర్లేదు, లైట్ లైన్ చెప్పి లైట్ తీసుకోవచ్చు మనం. బట్ ప్రతిసారి ఎంపైర్స్ వాళ్ళ డెసిషన్ తప్పుగా ఇస్తే అప్పుడు ఆపోజిట్ ఉన్న టీమ్ కి చాలా నష్టం జరుగుతుంది. సో మరి ఈ వీడియోలో ప్రో కబడ్డీ ఎంపైర్స్ చేసిన కొన్ని మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఐ మీన్ వాళ్ళు ఇచ్చిన రాంగ్ డెసిషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఈ వీడియోలో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 12 లో దబాంగ్ ఢిల్లీకి పూణేకి జరిగిన మ్యాచ్ లో పంకజ్ మోహితే బోనస్ చేస్తాడు, బట్ ఎంపైర్స్ బోనస్ ఇవ్వరు. దీంతో కోచ్ అజయ్ ఠాకూర్ సీరియస్ అయ్యి ఎంపైర్స్ తో బోనస్ కోసం ఆర్గ్యూ చేశారు, బట్ అయినా బోనస్ ఇవ్వలేదు. సేమ్ ఇదే ఇన్సిడెంట్ ఇంకో టీమ్ లో జరిగింది. గుజరాత్ జైంట్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ టీమ్ లో బెంగళూరు బుల్స్ రైడర్ క్లియర్ బోనస్ చేశాడు, బట్ ఎంపైర్స్ మాత్రం బోనస్ ఇవ్వలేదు. దాంతో కోచ్ బీసీ రమేష్ ఎంపైర్స్ తో ఆర్గ్యూ చేశారు. మనకి క్రికెట్ లో కెప్టెన్ కూల్ అంటే ఎంఎస్ ధోని గుర్తొస్తాడు, బట్ కబడ్డీలో కెప్టెన్ కూల్ అంటే మనకి అనూప్ కుమారే గుర్తొస్తాడు. అలాంటి కూల్ గా ఉండే అనూప్ కుమార్ కూడా ఎంపైర్స్ ఇచ్చే డెసిషన్ కి ఒక్కసారిగా సీరియస్ అయ్యి ఫైర్ అయ్యాడు. ఒకసారి ఈ వీడియో చూడండి. 47 फर्स्ट से उसका टच पहले हुआ मेरा हुआ सर, रिव्यू आप नहीं हो रिव्यू वो गिरने से पहले हुआ था. नो रिव्यू फॉर इट. नहीं ఎంపైర్ డెసిషన్ ఏమైనా కానీ సునీల్ కుమార్ రివ్యూ అడిగినప్పుడు ఎంపైర్ రివ్యూ ఇవ్వాలి, బట్ ఇక్కడ ఎంపైర్ సునీల్ కుమార్ రివ్యూ అడిగినప్పుడు నో అంటాడు. प्लीज 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 नहीं नो रिव्यू फॉर इट. प्लीज प्लीज लिसन. నో అనడమే కాకుండా సునీల్ కుమార్ ఆర్గ్యూ చేశాడని ఎంపైర్ సునీల్ కుమార్ కి గ్రీన్ కార్డ్ వార్నింగ్ ఇస్తాడు. అండ్ ఒకసారి ఈ వీడియో చూడండి. One point. पॉसिबल आखिरी रेड बेंगलुरु बुल्स का हो सकता है, लेकिन सुमित ये री-रेड शायद बहुत सारी कंफ्यूजन हो रही है, प्रेशर हर किसी के. ఇక్కడ ఎంపైర్ రైడర్ ని రైడ్ కి వెళ్ళమని విజిల్ వేస్తాడు. వెళ్ళిన తర్వాత రైడర్ ని మళ్ళీ విజిల్ వేసి వెనక్కి పిలిచి మళ్ళీ రీ రైడ్ వెళ్ళమంటాడు. ఎందుకంటే ఇక్కడ టైం ఎంపైర్ టైమర్ ని ఆన్ చేయలేదు. నాకు తెలిసి ఇక్కడ టైం ఎంపైర్ టైం ఆన్ చేయకుండా నిద్రపోతున్నాడేమో. అండ్ ఒకసారి ఈ వీడియో చూడండి. टैकल किया गया, वो वापस चले गए. ఇందాకటి మ్యాచ్ లోనేమో టైమర్ ఆన్ చేయకుండా మిస్టేక్ చేశారు, ఈ మ్యాచ్ లో ఏమో టైమర్ ఆఫ్ చేయకుండా మిస్టేక్ చేశారు. ప్రతి మ్యాచ్ లో లాస్ట్ 5 మినిట్స్ అప్పుడు టైమర్ ని ఆఫ్ చేయాలి. రైడర్ రైడ్ కి వెళ్లి మిడ్ లైన్ ని క్రాస్ చేసిన వెంటనే టైమర్ ని ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఆపోజిట్ రైడర్ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ టైమర్ ని ఆన్ చేయాలి. లాస్ట్ మినిట్ లో ఇలా చేయాలి, బట్ ఇక్కడ అలా జరగలేదు. దబాంగ్ ఢిల్లీ రైడర్ టైం స్కిల్ చేసుకుని వాళ్ళ కోర్టులోకి రిటర్న్ అవుతాడు. అప్పుడు హర్యానా ప్లేయర్ వెంటనే పర్సూ చేసి టచ్ చేసి మిడ్ లైన్ ని క్రాస్ చేస్తాడు. విత్ ఇన్ 4 సెకండ్స్ లో మిడ్ లైన్ ని క్రాస్ చేస్తాడు. ఆ టైంలో ఇంకా 1 సెకండ్ టైం ఉంది. రైడర్ మిడ్ లైన్ ని క్రాస్ చేసిన వెంటనే టైమర్ ని ఆఫ్ చేయాలి. అలా ఆఫ్ చేస్తుంటే ఇంకా అక్కడ 1 సెకండ్ టైం ఉంది. అప్పుడు దబాంగ్ ఢిల్లీ ప్లేయర్ కి రైడింగ్ ఛాన్స్ వచ్చేది. అప్పుడు దబాంగ్ ఢిల్లీ ప్లేయర్ రైడ్ కి వెళ్లేవాడు. ఒకవేళ ఆ టైంలో దబాంగ్ ఢిల్లీ ప్లేయర్ ని హర్యానా టీం కనుక ట్యాకిల్ చేస్తే అప్పుడు ఆల్ అవుట్ అయ్యి హర్యానా టీం విన్ అయ్యేది. బట్ ఇక్కడ అలా జరగలేదు. ఎప్పుడైతే హర్యానా ప్లేయర్ మిడ్ లైన్ ని క్రాస్ చేశాడో ఆ టైంలో వాళ్ళు టైమర్ ని ఆఫ్ చేయలేదు. దీంతో ఆ 1 సెకండ్ టైం కూడా అయిపోయింది. దీంతో ఎంపైర్స్ మ్యాచ్ ఓవర్ అని డిక్లేర్ చేశాడు. అప్పుడు కెప్టెన్ జైదీప్ కి, కోచ్ మన్ప్రీత్ కి అండ్ హర్యానా టీం ఫుల్ సీరియస్ అయ్యారు. అండ్ మళ్ళీ సేమ్ ఇదే ఇన్సిడెంట్ దబాంగ్ ఢిల్లీ టీం కి జరిగింది. మొన్న దబాంగ్ ఢిల్లీ టీం కి బెంగాల్ వారియర్స్ టీం కి జరిగిన మ్యాచ్ లో లాస్ట్ 30 సెకండ్స్ అప్పుడు బెంగాల్ రైడర్ రైడ్ కి వెళ్తాడు. రైడర్ 30 సెకండ్స్ రైడ్ టైం ని కంప్లీట్ చేసుకుంటాడు, బట్ మిడ్ లైన్ ని క్రాస్ అవడు. సో రైడర్ అవుట్ అవుతాడు. ఆ టైంలో ఇంకా 1 సెకండ్ టైం ఉంది. రైడర్ రైడింగ్ టైం అయిపోయిన వెంటనే మ్యాచ్ టైం ని స్టాప్ చేయాలి, బట్ ఇక్కడ కూడా మ్యాచ్ టైం ని స్టాప్ చేయలేదు. ఇంకా 1 సెకండ్ టైం ఉంది, కానీ టైం ఎంపైర్ ఆ 1 సెకండ్ టైం ని స్టాప్ చేయలేదు. ఇంకా మ్యాచ్ ఓవర్ అని చెప్పి అనౌన్స్ చేశారు ఎంపైర్స్. లాస్ట్ టైం హర్యానా టీం ఎట్లాగైతే ఆర్గ్యూ చేశారు ఇంకొక రైడ్ కోసం ఎంపైర్స్ తో, అలానే దబాంగ్ ఢిల్లీ టీం కూడా ఎంపైర్స్ తో ఆర్గ్యూ చేశారు. అండ్ ప్రసాద్ రావు గారు వచ్చి ఎంపైర్స్ తో మాట్లాడిన తర్వాత ఇంకో రైడ్ ఇద్దామని ఎంపైర్స్ అనుకున్నారు, బట్ మళ్ళీ డిస్కస్ చేసుకున్న తర్వాత రైడ్ ఇవ్వలేదు. ఇక్కడ కూడా టైం ఎంపైర్ టైం ని స్టాప్ చేయకుండా మిస్టేక్ చేశాడు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే టైం ని అలా స్టాప్ చేయరు, టైంఅవుట్ తీసుకున్నప్పుడు లేదా అఫీషియల్ టైంఅవుట్ తీసుకున్నప్పుడు మాత్రమే టైం ని స్టాప్ చేస్తారు, మిగతా టైంలో టైం ని స్టాప్ చేయరని చెప్పి కొంతమంది అంటున్నారు. అయితే ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో షాదులు రైడ్ ఫినిష్ చేసి మిడ్ లైన్ క్రాస్ చేసిన వెంటనే టైం ని స్టాప్ చేశారు,
కరెక్ట్ గా 9 సెకండ్స్ దగ్గర మిడ్ లైన్ ని క్రాస్ చేశారు. అప్పుడు 9 సెకండ్స్ దగ్గర టైం ని స్టాప్ చేశాడు టైం ఎంపైర్. సో దీని ప్రకారం ఇక్కడ 1 సెకండ్ టైం ఉన్నప్పుడు కూడా టైం ని స్టాప్ చేయాలి, బట్ అలా చేయలేదు. లాస్ట్ సీజన్ లో కూడా ఎంపైర్స్ చాలా రాంగ్ డెసిషన్స్ ఇచ్చారు. అందులో ఒకటి దేవాంగ్ దళ రైట్ కి వెళ్లి పాయింట్ స్కోర్ చేసి మిడ్ లైన్ క్రాస్ అయినా క్రాస్ అవ్వలేదని చెప్పి ఎంపైర్ డిక్లేర్ చేశాడు. దాంతో దేవాంగ్ దళాలకి కోపం వచ్చి కొంచెం ఆర్గ్యూ చేశాడు. అప్పుడు ఎంపైర్ దేవాంగ్ దళాలకి గ్రీన్ కార్డ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇలా ఎంపైర్స్ ప్రో కబడ్డీలోనే కాదు, కబడ్డీ వరల్డ్ కప్ లో కూడా ఎంపైర్స్ చాలా రాంగ్ డెసిషన్స్ ఇచ్చారు. వాటిలో ఇప్పుడు కొన్ని చూద్దాం. థాయిలాండ్ కి జపాన్ కి జరిగిన మ్యాచ్ లో కోర్టులో థాయిలాండ్ ప్లేయర్ ఒక్కడే ఉంటాడు. అప్పుడు జపాన్ ప్లేయర్ రైడ్ కి వెళ్తాడు. అప్పుడు థాయిలాండ్ ప్లేయర్ రైడర్ ని టచ్ చేయకుండా ఎండ్ లైన్ ని క్రాస్ చేస్తాడు. సో అప్పుడు ఇక్కడ థాయిలాండ్ ప్లేయర్ సెల్ఫ్ అవుట్ అవుతాడు. యాక్చువల్ గా ఇక్కడ రైడర్ కి సెల్ఫ్ అవుట్ అండ్ ఆల్ అవుట్ పాయింట్ 3 పాయింట్స్ రావాలి, బట్ ఇక్కడ అలా జరగలేదు. రైడర్ ని అవుట్ ఇచ్చారు. అండ్ మన ఇండియాకి ఇరాన్ కి జరిగిన మ్యాచ్ లో కోర్టులో ఇరానియన్ ప్లేయర్స్ ఇద్దరు ఉంటారు. రాహుల్ చౌదరి రైడ్ కి వెళ్తాడు. అప్పుడు ఇరానియన్ ప్లేయర్ రాహుల్ చౌదరిని ట్యాకిల్ చేసి కోర్టు బయటకు తీసుకొస్తారు. ఆ కోర్టు బయటకు తీసుకొచ్చే క్రమంలో ఫజ్లట్రా చెర్రీ కూడా కోర్టు బయటకు వచ్చేస్తాడు. తన 2 లెగ్స్ లాబీకి బయట ఉంటాయి, అలాగే తన హ్యాండ్ కూడా లాబీకి బయటే ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఈచ్ 1 పాయింట్ ఇవ్వాలి, బట్ ఎంపైర్స్ ఈచ్ 1 పాయింట్ ఇవ్వకుండా రాహుల్ చౌదరిని అవుట్ అని డిక్లేర్ చేశారు. వేరే గేమ్స్ తో పోల్చుకుంటే ఆన్ గ్రౌండ్ లో కబడ్డీకి ఎక్కువ మంది ఎంపైర్స్ ఉంటారు. ఇతను వచ్చేసి రెఫరీ. ఇతని రోల్ అల్లా టాస్ వేయడం, గేమ్ ని స్టార్ట్ చేయడం, టైమ్అవుట్ ఇవ్వడం. అండ్ వీళ్ళిద్దరు వచ్చేసి ఎంపైర్స్. మ్యాచ్ మొత్తంలో వీళ్ళే కీ రోల్ ని ప్లే చేస్తారు. ఎవరు టచ్ అయ్యారు, ఎవరు టచ్ అవ్వలేదు, ఎవరికి పాయింట్ ఇవ్వాలని చెప్పి వీళ్ళే డిసైడ్ చేస్తారు. అండ్ వీళ్ళిద్దరు వచ్చేసి అసిస్టెంట్ స్కోరర్. వీళ్ళ రోల్ వచ్చేసి ఎండ్ లైన్ ని క్రాస్ చేసిన ప్లేయర్ ని సెల్ఫ్ అవుట్ అని డిక్లేర్ చేయాలి. అండ్ వీళ్ళు వచ్చేసి టైమ్ ఎంపైర్, మాన్యువల్ స్కోరర్ అండ్ ఇంకొకళ్ళేమో థర్డ్ ఎంపైర్. ఇంతమంది ఎంపైర్స్ ఉన్నా కూడా వీళ్ళు రాంగ్ డెసిషన్స్ ఇస్తున్నారు. నేను ఇక్కడ ఎంపైర్స్ ని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడతారు. ఒక మ్యాచ్ లో ప్లేయర్స్ ఎంత ప్రెషర్ అయితే ఫేస్ చేస్తారో ఈ ఎంపైర్స్ కూడా సేమ్ అలాంటి ప్రెషర్ ని ఫేస్ చేస్తారు. ప్రతి ప్లేయర్ యొక్క మూమెంట్ ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మిస్టేక్స్ జరగకూడదని వాళ్ళు డైలీ ఎంపైరింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తారు. బట్ కానీ చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ వల్ల, ప్రెషర్ వల్ల వాళ్ళు రాంగ్ డెసిషన్స్ ఇస్తున్నారు. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి మనకి ఎంపైర్స్ కి లైట్లే అనుకోవచ్చు, బట్ టీమ్స్ అలా కాదు. ఆ చిన్న చిన్న రాంగ్ డెసిషన్సే టీం యొక్క విన్నింగ్ ని డిసైడ్ చేస్తాయి. ఈ రాంగ్ డెసిషన్స్ వల్ల ఒక టీం కి లాభం జరిగితే ఇంకొక టీం కి నష్టం జరుగుతుంది. సో మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.